ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో ధ్యానించుకుందాము. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. ఆమెన్. రక్షణకర్త అయినటువంటి దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మీరు చూడండి. వారిని ఆ రాజ్యములో ఆ రాజు అభియోగము ఆరోపించినప్పుడు యేసుక్రీస్తును నిజదేవుని యెహోవా దేవుని మీరు ఆరాధించకూడదు అని చెప్పినప్పుడు కూడా వారు దేవుని రక్షణకర్తయగు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆయా రాజు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలను పిలిచి, మండుచున్న ఈ అగ్నిగుండంలో మిమ్ములను పడవేస్తాము అని చెప్పినను వారు భయపడలేదు. వారు ఒకే మాట చెప్పి ఉన్నారు, మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు కనుక మేము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నామని ధైర్యముగా నిలబడి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారిని ఆ అగ్నిగుండములో వేసినప్పుడు వారికేమీ కాలేదు. ఆ ముగ్గురితో షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో పాటు యెహోవా దేవుడు సురక్షితముగా వారిని ఉంచున్నాడు. వారి ముగ్గురితో కూడా యెహోవా దేవుడు ఉండి ఉన్నాడు. వారందరూ సజీవులుగా ఉండి ఉన్నారు. ఎందుకంటే ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనువారు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు కనుక యెహోవా దేవుడే వారిని రక్షించి ఉన్నాడు. కాబట్టి అగ్నిగుండములో నుండి మనలను రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండిన ఎడల అగ్ని లాంటి శోధనలను, అగ్నిగుండమును, పాతాళమును తప్పించి మనకు పరలోక రాజ్యమునిచ్చే దేవుడు మనకు ఘనతనిచ్చి హెచ్చించే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీకు సహాయము చేయువారు ఎవ్వరునూ లేరని నీవు ఆక్రందన చేసి ఉన్నావేమో. నాకు సహాయము చేయవారు లేరు, నేను బ్రతుకుట వ్యర్థమని, నా జీవితము ఇంతే అని నీవు చాలించుకొనిన స్థితిలో ఉన్నావేమో. లే, ఇప్పుడే నీవు భయపడక, దేవుడే నీకు సహాయకారిగా ఉన్నాడు కనుక నేను నీకు సహాయము చేయువాడునని వాగ్దానము చేసి ఉన్నాడు కనుక ఇప్పుడే నీవు దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు నీవు వచ్చిన ఎడల ఆయన నీ ప్రతి సమస్యను తుడిచివేసి నీకు ధైర్యమునిచ్చి నీకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. యోబు గారిని చూడండి, సమస్తమును కోల్పోయి ఉన్నాడు. గొర్రెలను, మేకలను, గాడిదలను, ఒంటెలను, కుమారులను, కుమార్తెలను కోల్పోయినను ఏమాత్రము కూడా ఆయన భయపడలేదు. ఎందుకంటే నాకు సహాయము చేయవాడు నా దేవుడై ఉన్నాడని ఆయన నమ్మి ఉన్నాడు కనుక అతనికి రోగము వచ్చినను దేవుని మాటతో కూడా దేవుని దూషించలేదు. కాబట్టి అతని నీతి న్యాయములను బట్టి, యథార్థతను బట్టి ప్రభువైన క్రీస్తు వారు నాకు సహాయము చేస్తారు అని నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక ఆయన పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా ప్రభువారు ఇచ్చి ఆ యోబు గారిని ఆశీర్వదించి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఇట్టి వాగ్దానము నెరవేరాలని ప్రభువు పేరిట కోరుకొనిచున్నాను. కాబట్టి నీవు భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే అని వాగ్దానము చేసి నీకు సహాయము చేయుటకు నిలబడిన దేవుడు. ఆమెన్. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేయుచున్నారు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనములో, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడడు. ఆమెన్.
ఎందుకంటే ఇటు వాగ్దానము నీలో స్థిరపరుచుచున్నాడు. ఈయన గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇది నీవు మర్చిపోకూడదు. గొల్యాతు ఇజ్రాయేలీయుల సైన్యమును ఓడించుటకు వాడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఎందుకు పనికిరానటువంటి వానిగా ఎంచబడిన దావీదును దేవుడు ఎన్నుకొని అట్టి గొల్యాతును ఒక్క దెబ్బతోనే చంపుటకు ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి అతనిని నిలబెట్టి ఉన్నాడు. కనుక నీ ఎదుటనున్నది పర్వతమంత సమస్య అయినను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువకుండా పారిపోతాడు. ఆమెన్. అట్టి పర్వతము లాంటి సమస్యలు కూడా నీ ఎదుట లేకుండా దేవుడు తొలగించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒక స్నేహితునిగా చెప్పుచున్నాను. ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలువకుండా నీ శత్రువు పారిపోయేటట్లుగా చేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయుల మీదకు అన్యులు లేచినప్పుడు మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఏ మనుష్యుడు కూడా, ఏ శత్రువు కూడా వారి ఎదుట నిలబడకుండా పారిపోయేటట్లుగా వారిని అంతము చేసి కూల్చిన దేవుడు. అట్టి దేవుడే నీకు నాకు వాగ్దానము చేసి ఉన్నాడు. ఇది మొదలుకొని నీ శత్రువైనా నీ సమస్య అయినా ఏ మనుష్యుడైనా సరే నీ ఎదుట నిలువకుండా పారిపోయేటట్లు చేసే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.